నందమూరి నటసింహంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్కి చాలాసార్లు తన పంజా దెబ్బని రుచి చూపించాడు. బాలకృష్ణ హీరోగా ఒక సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ రికార్డులు మొత్తం షేక్ అయ్యేవి. అలాంటి బాలకృష్ణ తన ఎంటైర్ కెరీర్లో మంగమ్మ గారి మనవడు, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ లాంటి ఎన్నో భారీ సక్సెస్ అందుకుంటూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. ఇలాంటి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన కెరీర్లో బీట్ చేయలేకపోయాడు. హిట్లర్ సినిమాకు ముందు వరుసగా చిరంజీవికి ఒక 5-6 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని బీట్ చేసే అవకాశం బాలకృష్ణకు వచ్చింది. అయినప్పటికీ బాలకృష్ణ దాన్ని సరిగ్గా వాడుకోలేదని చెప్పాలి. అప్పుడు కనుక బాలకృష్ణకి కరెక్ట్ సినిమాలు పడుంటే మెగాస్టార్ చిరంజీవి రేంజ్ని దాటేసి ముందుకు వెళ్ళేవాడు. కానీ మధ్యలో కొన్ని అనవసరమైన సినిమాలు చేసి ప్లాప్లు మూటగట్టుకుని చిరంజీవిని బీట్ చేయలేకపోయాడు బాలకృష్ణ. దానికి కారణం బాలకృష్ణ స్క్రిప్ట్ సెలక్షన్ ప్రాబ్లం అంటూ ఇప్పటికీ కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ విషయంలో ఒక చిన్నపాటి అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. ఆ టైంలో బాలకృష్ణ కరెక్ట్గా సినిమాలు చేసినట్టయితే చిరంజీవి రేంజ్లో ఒక మంచి సూపర్ స్టార్గా బాలకృష్ణ ఎదిగేవాడు. కానీ చిరంజీవి మాత్రం సక్సెస్ విషయంలో బాలకృష్ణకి దూరంగా ఉంటూనే వచ్చాడు. బాలకృష్ణ ఎన్ని సక్సెస్ కొట్టినా చిరంజీవి అంతకుమించి సక్సెస్ సాధిస్తూ వచ్చాడు. ఇంకా చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన హీరోలో బాలకృష్ణ మొదటి స్థానంలో ఉంటాడు. బాలకృష్ణ చిరంజీవికి పోటీ ఇచ్చాడు, కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలో రోజు మాత్రం బాలకృష్ణకు రాలేదని చెప్పాలి. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి సినిమా తర్వాత ఆయన వరుసగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు కనుక కొంచెం వైవిధ్యం కనబరిచినట్టయితే బాలకృష్ణ చిరంజీవిని బీట్ చేసేవాడు. కానీ ఒకే తరహా సినిమాలు చేస్తూ మోస దూరంలో బాలకృష్ణ వెళ్లడం వల్లే తాను చిరంజీవికి ఆమడ దూరంలో ఆగిపోవాల్సి వచ్చిందని ఇప్పటికీ చాలామంది సినీ పండితులు చెబుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.